పునాదులు వచ్చినాయి అనేది. ఇప్పుడు మన భారత రాజ్యాంగం, మనకు ఉన్నతమైనటువంటి పుస్తకం అనేది భారత రాజ్యాంగం. ప్రతి పౌరుడు తమ హక్కుల గురించి తెలుసుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని చదవాలి. ఈ భారత రాజ్యాంగం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఎక్కడి నుంచి కూర్చబడింది? ఇక అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రాజ్యాంగం రాసింది ఎవరంటే అంబేద్కర్. సరే, అంబేద్కరే, నేను కూడా ఒప్పుకుంటా. దానికి ఈ మొత్తం పుస్తకాన్ని మొత్తం డిజైన్ చేసి ఎట్లా చేయాలి, ఏ పేజీ ఎక్కడ ఉండాలి ఏంటంటే డిసైడ్ ఆ కమిటీకి అంబేద్కర్ ప్రెసిడెంట్. అది నేను ఒప్పుకుంటా. కానీ ఈ రాజ్యాంగంలో ఈ విషయాలు ఉండాలి అని చెప్పేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ కమిటీ వాళ్ళు అని అంటే 10 దేశాలు తిరిగినండి. 10 దేశాలు విజిట్ చేశారు. వాళ్ళ యొక్క రాజ్యాంగాలను చదివి దాంట్లో ఉన్నటువంటి అంశాలను తీసుకొచ్చి మన దేశ రాజ్యాంగంలో పెట్టిండ్రు. ఇది నేను చెప్పడం లేదు, కావాలంటే మీరు సమాచారపు చట్టం కిందట ప్రభుత్వానికి మీరు లెటర్ పెట్టుకున్నా ఇదే ఇస్తుంది. ఈ 10 దేశాలు వాళ్ళ రాజ్యాంగంలో అంశాలను ఏడికెళ్ళి తెచ్చిండ్రు అని కొంతమంది మన దేశానికి సంబంధించిన వాళ్ళు కొంత మేధావులు పోయి స్టడీ చేశారు. అసలు వీళ్ళకి ఈ జ్ఞానం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఈ రాజ్యాంగంలో ఈ విషయాలు ఉండాలని చెప్పేసి అని ఆ 10 దేశాలను స్టడీ చేస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ 10 దేశాలు తీసుకున్నటువంటి బుక్ ఏదంటే మనుధర్మ శాస్త్రం. మన భారతదేశానికి సంబంధించిన ఒక మొట్టమొదటి వ్యక్తి మనువు. ఈ మనువు రాసినటువంటి మనుధర్మ శాస్త్రం. ఈ మనువు ఎప్పటోడు అని అంటే కృతయుగానికి సంబంధించినోడు. ఆ కృతయుగంలో ఉన్నటువంటి మనుషులు పాటించాల్సినటువంటి ధర్మాన్ని మనుధర్మ శాస్త్రం అంటారు. ప్రతి యుగానికి ఒక ఋషి ఆ యుగంలో పాటించాల్సినటువంటి పద్ధతులను రాసిండు. మనము ఈ కలియుగంలో పాటించాల్సింది గౌతమ స్మృతి. గౌతమ మహర్షి రాసినటువంటి గౌతమ స్మృతి. కానీ చాలా మంది రోడ్ల మీదకి వచ్చి ఏదో ఒక రోజు సెలబ్రేషన్ చేసుకుంటారు. మనుధర్మ శాస్త్రం అని ఒక పేపర్లు తీసుకొచ్చి అంటిపెట్టి పడేస్తుంటారు రోడ్ల మీద. మనుధర్మం అట్లా, మనుధర్మం ఇట్లా. కానీ ఎన్నడన్నా మనుధర్మాన్ని చూసిర్రా వాళ్ళు? ఇంతకు అసలైన మనుధర్మం అనే పుస్తకం చూసిర్రా? మన దేశంలో దొరకలేదు. వీళ్ళు ఏదో ప్రింట్అవుట్లు తీసుకొస్తారు, మనుధర్మం అని తీసుకొని అంటిపెట్టేస్తారు. మీకు ఎప్పుడు మనం చాలాసార్లు చూసింటాం, ముందరికెళ్ళి పోతుంటాం, మనకి ఎప్పుడు బాధ అనిపించదు. మనుధర్మం అంట, మనకేం సంబంధం? అరే నాయన, అది మన శాస్త్రము. దాంట్లో ఏముందో మనం చదివితేనే కదా అసలు దాంట్లో ఎందుకు వీళ్ళకి ఇబ్బంది కలిగింది అనేది చెప్పగలడానికి. మనమే చదవడం లేదు, వాడు చదవడం లేదు. వాడు వచ్చి అంటిపెడుతుండే అంతే. వాడిని పైకి చెప్తున్నారు అంటిపెట్టరాని. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనము మన గ్రంథాలను చదివితేనే దాంట్లో ఏమున్నదన్న విషయం మనకు తెలుస్తుంది. మన గ్రంథాలను బయట దేశోడు చదువుతున్నాడు, వాడు రాజ్యాంగంలో పెట్టుకున్నాడు, వాడు దాన్ని ఉపయోగించుకొని మన వేదాలను డీకోడ్ చేసుకొని వాడు యంత్రాలను కనిపెడుతున్నాడు. మన దగ్గర ఉన్నటువంటి భట్టాచార్య అనేటువంటి ఒక వ్యక్తి యూరోపియన్ సంబంధించినటువంటి డిజైన్ తయారు చేస్తే వాడిని తీసుకుపోయి బ్రిటిష్ వాడు జైలు వేసి ఆ డిజైన్ తీసుకుపోయి బయట దేశాన్ని మనకు అమ్ముకుంటే వాడు రైట్ బ్రదర్స్ అనేటువంటి ఇస్తే వాడు విమానాన్ని కనిపెట్టి నేను కనిపెట్టిన విమానాలను అని చెప్పేసి వాడు చెప్తాడు. కానీ అసలు కనిపెట్టింది ఎవరు? ఆ డిజైన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? మన